గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి ఏ విధమైన శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. 7 మరియు దశమ స్థానాధిపతి సప్తమ దశమానపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీ జన్మరాశిలో ఉండటం వల్ల, జూపిటర్ ఒక శుభగ్రహం వల్ల మీలో ఏంటంటే ఒక ప్రాస్పెరిటీ, ఒక రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ కావటం, వైటాలిటీ అంటాం కదా, అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయండి. మీ యొక్క వ్యక్తిత్వం చూస్తే భావ వ్యక్తీకరణ అద్భుతంగా చేయగలుగుతారు, మంచిగా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అదేవిధంగా మీ ఆలోచన సరళి కూడా ఇంప్రూవ్ అవుతుందండి. మీ మాట తీరుతోటి ఇతరులను ఆకర్షిస్తారు. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఉంటే పబ్లిక్ సర్వీస్లో కానీ, ప్రజలతో మమైకపై చేసేటువంటి వృత్తులు కానీ, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ కానీ, పొలిటికల్ కానీ ఎవరైనా సరే వారికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మరి ఈ యొక్క రాశిలో ఉన్న గురుగ్రహం తన పంచమ దృశ్యత 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 5వ స్థానం అంటే ఏంటి? మంత్రస్థానం, క్రియేటివిటీ, ప్రేమ అంటే లవ్ ఆఫ్ అండ్ అఫెక్షన్స్, సంతానం, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో మీ యొక్క ఆలోచన విధానం బాగుండటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, అవుట్కమ్ పెరుగుతుంది, సంతానం మీద మక్కువ ఉంటుంది, వారి మీద కన్సర్న్ అనేది బాగా పెరుగుతుందండి. సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వారికి సంతానం కలిగే శుభసూచన కూడా కనబడుతోంది. ఎందుకంటే గురు దృష్టి ఆల్వేస్ మంచిదండి, శుభత్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే, 5వ స్థానం అంటే మైండ్తో ఆలోచనతో పెట్టేటువంటి పెట్టుబడులు కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారికి పాజిటివ్గా ఉండబోతుంది ఈ యొక్క మే 15 నుండి. అదేవిధంగా గతంలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి కూడా లాభాల బాటలోకి వచ్చే అవకాశం అద్భుతంగా కనపడుతుందండి. ఎవరైతే కనుక సింగిల్గా ఉంటారో అలాంటి వారు ఎవరో మీకు ఒక వ్యక్తి అనేవారు తారసపడ్డము, ప్రేమలో పడ్డం, మీ మనసుకు నచ్చిన విధంగా వారు మీకు అవ్వపడటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి. ఇక్కడ అష్టమ నవమాధిపతి కూడా శనిగ్రహము 10వ స్థానంలో మీనంలో ఉండి ఆయన కూడా దశమ దృష్టి చేత 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా గురుడు యొక్క దృష్టి కూడా 7వ స్థానం మీద ఉంది. అంటే డబల్ ట్రాన్సిట్ అంటామండి దీన్ని. సో అలా ఉండటం వల్ల 5, 7 స్థానాలు ఫ్లౌరిష్ అవుతున్నాయి. కాబట్టి కొంతమందికి వారి వ్యక్తిగత జీవితంలో అంటే ప్రేమ వివాహానికి కూడా అవకాశం కనపడుతూ ఉంది. బట్ ఇవన్నీ కన్ఫర్మ్ చేయాలి అని అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా 5, 7, 11 స్థానాలు మరియు 9వ స్థానం, 5, 7, 9, 11 స్థానాలకు కనుక సంబంధం వస్తే వాటి దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ ఉంటే 100% ప్రేమ వివాహము జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. మీరు కనుక టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, బోధన తరగతులు నిర్వహిస్తూ ఉంటే, లేకపోతే టీచింగ్ చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా మీ యొక్క టీచింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, వే ఆఫ్ థింకింగ్లో మార్పులు వస్తాయండి. మరి 7వ స్థానం, 7వ స్థానంలో వ్యాపారం కూడా చెప్తూ ఉంటాం. మీరు కనుక వ్యాపారంలో ఉంటే కనుక